హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకున్న నాలెడ్జ్, పొలిటికల్ నాలెడ్జ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, స్పిరిచువల్ నాలెడ్జ్ ఏది ఉన్నా సరే, లేదా ఏదైనా డిబేట్లో మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే, మీ విశ్లేషణ తెలియచేయాలి అనుకుంటే anchornag@gmail.com అని నా మెయిల్ ఐడి ఉంది. దానికి మీరు మెయిల్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సరే, నా చిన్నప్పుడు అమ్మోరు వచ్చింది అని మా అమ్మ రకరకాల ట్రీట్మెంట్, అంటే ఇంట్లో చేసుకునే ట్రీట్మెంట్సే నాకు కొన్ని గుర్తున్నాయిలేండి, అంత కంప్లీట్గా గుర్తులేదు. అమ్మోరు వచ్చిందని చెప్పి తనకి ఏవైతే అనిపిస్తాయో అవి మాత్రం నాకు చేసి పెట్టిందనమాట. అమ్మోరు వచ్చినప్పుడు మనం ఏం అడిగినా సరే అది కాదనకుండా చేసి పెట్టాలి అని ఒక రూల్ ఒకటి ఉందని తెలిసిందే. అంటే అప్పుడే దానికోసం నేను ఏది అడిగినా సరే మా అమ్మ తీసుకొని వస్తుందన్నమాట. నాకు ఇప్పుడు ఆ డౌట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, అమ్మోరు అనేది వాస్తవమేనా? అంటే జనరల్గా కొంతమందికి అలా వస్తే పులిపిర్ల కింద తీసుకోవటం, లేదంటే వేరే వేరే షేడ్లో తీసుకుంటారు సడన్గా బాడీ మీద, అలాంటి ఏమన్నా ఇది ఫామ్ అయితే. ఈ అమ్మోరు అనేది ఎందుకు వస్తుంది సార్? దానికి అమ్మోరే అని ఎందుకు పేరు పెట్టారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. రోగానశేషాన్ అపహాంసి తుష్టా రుష్టా తు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం ధ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఇవన్నీ అమ్మవారికి సంబంధించిన ముఖ్యమైనటువంటి కీలకమైన శ్లోకాలు దేవి సప్తశతిలో వస్తాయి. వాస్తవంగా దేవి నవశతి అంటారు, నవశతిలో వస్తాయి. అమ్మోరు అని ఎందుకు పిలవాలి అని మీరు అడిగారు. బాగానే ఉంది, మీ ప్రశ్న బాగుంది. సో ఫస్ట్ ఏంటంటే, అసలు ఏం జరుగుతుంది, మానవ శరీర ప్రక్రియ ఏంటిది, అసలు ఏం జరుగుతుంది బయాలజికల్గా? ప్రతి ఒక్క మనిషి తల్లి యొక్క గర్భం నుంచి పుడతాడు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నానా విధమైనటువంటి ఔషధాలు అన్నీ ఏవైతే ఉంటాయో మొత్తం కూడా తల్లి దగ్గర నుంచి తీసుకొని పుడతాడు. పుట్టిన తర్వాత, జన్మనెత్తిన తర్వాత, పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ల మధ్యలో బాలగ్రహ దోషాలని ఉంటాయి. బాలగ్రహ దోషాలు. సో ఇది ఇంకోటి ఏంటంటే బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి ఒకటి ఉంటుంది. అంటే అప్పటి వరకు తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చినటువంటి శరీరంలో ఉండేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ శరీరంలో ఒక ప్రొటెక్షన్ అనేది సంబంధించినవి కొన్ని ఉంటాయన్నమాట తత్వాలు. ఇవి పూర్వకాలం ఆయుర్వేదంలో చెప్పారు అవన్నీ కూడా. అంటే ఈ యొక్క కాలం లోపలికి వచ్చేసరికి యాక్చువల్లీ ఏంటంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అని కూడా కొంతమంది అంటారు. బట్ నాకు తెలిసి ఏంటంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి మదర్వుడ్ నుంచి, అంటే అమ్మవారి దగ్గర నుంచి ప్రొటెక్షన్ లేయర్ నుంచి అవుట్కమ్ బయటపడిపోతాడు. ఆ ప్రొటెక్షన్ లేయర్ నుంచి బయటపడేదే అమ్మోరు. అమ్మోరు పోసింది అని అంటే ఇంకా లౌకిక జీవనంలో పడుతున్నాడు, వాడికి కర్మ విపాకం ప్రారంభమైంది అని అర్థం అన్నమాట. సో కర్మ విపాకం ప్రారంభం అయ్యేదానికి సూచన ఈ యొక్క అమ్మోరు పోయడం. అంటే మనిషి శరీరంలో బయోకెమికల్ ఫ్యాక్టరీ, ఈ మనిషి శరీరంలో పెద్ద బయోకెమికల్స్ ఉంటాయి. సో ఈ బయోకెమికల్స్ అన్నీ కూడా రియాక్ట్ అయిపోయిందంటే కనుక ఆ శరీరంలో ఉన్నటువంటి యొక్క రక్తము అదంతా కూడా ఇదైపోయి శరీరం అంతా కూడా పుండ్లైపోతాయి. కంప్లీట్గా పుండ్లైపోయి కంప్లీట్గా అసలు దాదాపు ఇరిటేషన్ ఉంటుంది. ఒక 5 రోజులు, ఇంకా 5 రోజుల నుంచి దాదాపు కొంతమందికి 10 రోజుల వరకు కూడా పడుతుంది. సో ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది, ఇరిటేషన్ అవుతుంది, చీమ్ వస్తూ ఉంటుంది, దారుణమైన పరిస్థితి ఉంటుంది అనమాట. పస్ అంతా కట్టగడిపోతుంది. కొంతమందికి జెనైటల్ ఆర్గన్స్ లోపల అవుతాయి, ముక్కు లోపల కూడా అవుతుంది, నాలుక మీద కూడా వచ్చేస్తాయి. అవును, కొంతమందికి కళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చేస్తాయి. ఇలా చాలా మందికి జరుగుతుంది అనమాట. ఇదేంటంటే కనుక కర్మ విపాక సమయం అంటారు దాన్ని. ఓకే, అంటే ఆ అమ్మోరు ఇప్పుడు వచ్చిందో కూడా దాన్ని బట్టి వేసి చూసేసి దానికి జ్యోతిష్ శాస్త్రంలో జ్వరము అని పేరు పెడతారు. దానికి అమ్మోరికి జ్వరము అని అంటారు. దానికి విపరీత జ్వరము, వాత జ్వరము, కఫ జ్వరము అని చెప్పేసి అని అంటారనమాట. సో అవి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక దానికి జ్యోతిష్ శాస్త్రం దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేయించుకోవాలి. ఇది ఏ నక్షత్రంలో ప్రారంభమైంది, అసలు దీనికి కారణం ఏంటిది, ఈయన పుట్టుకోవడానికి కారణం ఏంటిది,
ఈ పుట్టినటువంటి వ్యక్తికి ఈ యొక్క రోగం వచ్చినందుకు ఇతని యొక్క కర్మ ఏంటిది, ఎన్ని సంవత్సరాలు ఇతనికి దీనికి ఇది గండంగా ఉంటుందా, ప్రాణం ఉంటుందా లేదా, ఎప్పుడు ఈయనకి మరణగండాలు వస్తాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే ఈ గ్రంథంలో ఉంటుందన్నమాట. ఆ గ్రంథాల లోపల ఏంటంటే జ్యోతిర్విధాభరణం అనే గ్రంథం లోపల దీనికి సంబంధించి ఏ నక్షత్రంలో ఇలాంటి రోగాలు వస్తే ఏం జరుగుతుంది, ఎన్ని రోజుల వరకు అనేది ఉంటుంది. తర్వాత ఆయుర్వేద ప్రకారంగా ఏం చెప్తారు అంటే కనుక ఇది రావడము ఒక విధంగా మంచికి అని చెప్తారు. అవును. ఆయుర్వేద పరంగా ఏం చెప్తారంటే ఇది మంచికి, అంటే లోపల ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రారంభమవుతుంది. అంటే ఓన్గా ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ స్టార్ట్ అయినమాట. ది స్టార్టెడ్ వర్క్ అనమాట. లోపల అప్పటి వరకు ఉండేటువంటి కొన్ని అనవసరమైనటువంటి బ్యాడ్ సెల్స్ అన్నిటిని కూడా ఒకేసారి ఫ్లష్ చేసేస్తుంది అనమాట, అవుట్ చేసేస్తుంది. సో అది మన శరీరంలో బ్యాడ్ ఫ్లష్ అనేది ఏదైతే ఉందో, అంటే ఏవైతే కొన్ని డెడ్ సెల్స్ కానీ అవన్నీ కూడా బయటికి వెళ్ళేది ఏంటంటే కనుక స్కిన్ రూపంలో వెళ్తాయి, లేదంటే ఎస్క్రియేషన్ యూరిన్ రూపంలో కానీ ఎస్క్రియేషన్ రూపంలో కానీ వెళ్తాయి. సో అలా కాకుండా ఇంకా మోస్ట్ ఆఫ్ ద ఇమీడియట్లీ మొత్తం కూడా అంతా కూడా పంపించాలి అని అన్నప్పుడు, ఎందుకోసం అంటే తల్లి గర్భంలో ఉండేటప్పుడు కొన్ని సెల్స్ ఉంటాయన్నమాట, కొన్ని స్టెమ్ సెల్స్ కొన్ని మారి ఆ యొక్క శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇవి రాని ఏం చేయాలంటే అవి శరీరాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యతలో శరీరాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాయి. అవే క్యాన్సర్ సెల్స్ అని కూడా అంటారు. సో మనిషి శరీరంలో మోస్ట్ ఆఫ్ ద 100కి 70% మనకి క్యాన్సర్ సెల్సే ఉంటాయి. మన శరీరం మొత్తం కూడా బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి మన శరీరంలో. గుడ్ బ్యాక్టీరియా కన్నా బ్యాడ్ బ్యాక్టీరియానే ఎక్కువ ఉంటుంది మన శరీరంలో. సో వాటన్నిటిని కూడా ఒక్కసారి వాష్అవుట్ చేసేస్తుంది, ఫ్లష్ అవుట్ చేసేస్తారు. చేసి మళ్ళీ శరీర శుద్ధి జరగడానికి ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియనే అమ్మోరు అని అంటారు. అమ్మోరు ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం అక్కడ కలగాలి కాబట్టి అమ్మోరు పోసింది అని అంటే ఆ వ్యక్తిని శక్తి స్వరూపంగా భావించి అక్కడ అమ్మోరు పోసింది అని చెప్పి ఉంచుతారనమాట. ఈసోఫేగస్లో కూడా కొంతమందికి అయిపోతాయి అన్నమాట, లోపల కూడా అక్కడ కూడా కురుపులు అయిపోతాయి అన్నమాట చాలా. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఆ స్టేజ్ కంపల్సరీ అవుట్కమ్ రావాలి. ఎవరైనా సరే, చైనాలో వేరే రోగం దాని పేర్లు చెప్తారు, ఈజిప్ట్లో వేరే పేరు చెప్తారు. ఎక్కడికైనా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ కెమికల్ రియాక్షన్ అనేది గ్యారంటీగా 1 నుంచి 12 ఏళ్ల మధ్యలోనే జరుగుతుంది. ఎవరికైతే 12 ఏళ్ల తర్వాత అవుతుందో వాళ్ళకి ఆయుష్ తక్కువ అని చెప్తారు అన్నమాట. 12 ఏళ్ళ లోపల నీకు కూడా వచ్చింటే 6వ సంవత్సరమో 7వ సంవత్సరం వచ్చి ఉంటుంది చిన్నప్పుడు. కానీ అది ప్రతి ఒక్కరు గుర్తుంటుంది. ఆ జీవితంలో జరిగిన ఎన్ని కష్టాలైనా ఎన్ని రోగాలైనా మర్చిపోతారు, కానీ అమ్మోరు వచ్చింది మాత్రం మర్చిపోరు. బికాస్ సంకల్లో వస్తుంది, గజ్జల్లో వస్తుంది, అసలు జరగలేరు, పడుకోలేరు, దారుణంగా ఉంటుంది అనమాట పరిస్థితి అప్పుడు. దానికి అందుకోసం పూర్వకాలంలో ఏంటంటే అది ఒక రకమైన వైరస్ అని కూడా మధ్యలో ప్రచారం చేశారు. బట్ అది ఆయుర్వేద ప్రకారంగా చూసినా అది మంచిదే, కానీ దాన్ని తొందరగా స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేట్ చేయకపోతే శరీరాన్ని మొత్తం పాడు చేసేస్తుంది. అందుకోసం అప్పటి పద్ధతులు ఏంటి, ఏం చేయాలి, అమ్మోరు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే విశేషంగా ఇంట్లో పూర్తిగా స్థల శుద్ధి ఉండాలి. ఇల్లు మొత్తం కడిగేయాలి, పసుపు నీళ్లతో పోసేసి ఉప్పు వేసి పసుపు నీళ్ళు వేసి ఇల్లు మొత్తం కడిగేయాలి. ఇంట్లో ఎక్కడ కూడా అశుద్ధమైన పదార్థాలు ఉండకూడదు. అంటే ఎటువంటి పదార్థాలు? అశుద్ధమైన పదార్థాలు అంటే నాన్ వెజ్ ఉండకూడదు, తర్వాత ఎస్క్రియేషన్ ఇంట్లోనే జరగకూడదు, తర్వాత ఇంట్లో బాలింతలు ఉండకూడదు, తర్వాత ముఖ్యంగా ఈ ముట్టు మైల అనేది అసలు ఉండకూడదు. ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. తర్వాత ఏం చేయాలి, వీళ్ళకి చేయవలసిన ఉపశమనాలు ఏంటి? అందుకోసం అంటే చాలామంది అమ్మలు అడిగారు నన్ను, మీరు అడిగారు, అమ్మని కూడా అడుగుతున్నారు చాలామంది. ఏం చేయాలి అమ్మవారు వచ్చినప్పుడు అంటే, ఒకటి చాప ఉంటుంది, చాప మీద చక్కగా పడుకోబెట్టి మొత్తం కూడా వేపాకులంతా పరవాలి. వేపాకులంతా పరిచి వేపాకుల మీద తెల్లగా ఉతికినటువంటి వస్త్రాన్ని, తెల్లటి వస్త్రాన్ని కప్పాలి. కప్పి ఆ వస్త్రం మీదనే పడుకోవాలి. చుట్టూ కూడా వేపాకులు పెట్టాలి. వేపాకులు పెట్టి చక్కగా వాళ్ళకి వేపాకుతోటి వాళ్ళకి గాలి చేస్తూ ఉండాలి. వాళ్ళకి పూర్తిగా సేవ చేయాలి. అప్పుడు నిజంగా అమ్మవారిని సేవ చేస్తున్నట్టుగానే అమ్మవారిని సేవ చేస్తున్నట్టు సేవ చేయాలి. లేకపోతే అది చాలా ఇదైపోతుంది. ఇంకొకటి తాంత్రిక సిద్ధాంతాలు కూడా ఏం చెప్తారు అంటే, ఆ సమయంలో నిజంగా అమ్మవారు శరీరాన్ని ఆవహిస్తుంది అని కూడా అంటారు. అంటే ఈ పోలేరమ్మ, మైసమ్మ అంటే అమ్మవారి యొక్క ఉపాగమన దేవతలు ఉంటారనమాట. అంటే శక్తి దేవతలు, కొన్ని ఉపదేవతలు ఉంటారనమాట.
ఆ దేవతల శరీరాన్ని ఆవహించి వాళ్ళు అందుకోసం ఆ టైంలో విపరీతమైన ఆకలి వేస్తూ ఉంటుంది. అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంది. ఆ టైంలో కొంతమంది ఏం చేస్తారంటే, నాకు తెలిసి మా పల్లెటూర్లలో తెలంగాణలో జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఈ కళ్ళు ఇస్తారు, ఈత కళ్ళు, తాటికల్లు ఇస్తారు. సో అప్పుడు ఏంటంటే కనుక నారా అని అంటారనమాట. నారా అంటే ఏంటంటే తెల్లవారుజామునే తీస్తారు దాన్ని, అది ఏమంటారు నాకు అంత తెలీదు. సో తెల్లవారుజామునే తీసింది చాలా తీయగా ఉంటుంది అనమాట. దాన్ని వాళ్ళకి ఇస్తారనమాట. అవి తాగుతే ఏంటంటే వాళ్ళకి అది చాలా మంచిది, కిడ్నీస్కి కానీ దేనికి కానీ, ఎక్స్క్రియేషన్ సిస్టమ్కి. ఏది ప్యూర్ చెట్టు నుంచి వచ్చినటువంటిది, దాంట్లో ఏ కెమికల్స్ కలపకూడదు, అది చాలా మంచిది. కాకపోతే ఆయుర్వేదంగా మంచిది. దాన్ని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకొని మత్తు తీసుకుంటే కనుక అది మంచిది కాదు. ఔషధపరంగా కొంచెం మంచిది, ఏదైనా అతి చేయకూడదు, కొంచెం మంచిది. ఎందుకోసం అంటే వాళ్ళకి అప్పుడు నిద్ర పట్టదు, వాళ్ళు చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతారు. కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి అది ఇస్తే మంచిది. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైందండి. అంటే కళ్ళు ఎందుకు ఇచ్చారనేది మీరు చెప్పిన తర్వాత అర్థమైంది అనమాట. నిద్ర పట్టడానికి అనే విషయం మాత్రమే అర్థమైంది. నిద్ర పట్టడం కాకుండా దాంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అవి ఉంటాయిలేండి, అంటే చిన్నప్పుడు ఎందుకు ఇచ్చారనేది మీరు చెప్పిన తర్వాత కానీ నాకు తెలియదు. అందుకోసం ఇప్పటికీ గౌడ్లని కనుక ఎవరు నన్ను అడిగితే, వాళ్ళు అసలు గౌడ్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్న ఏదైనా సరే వాళ్ళు నీకు నీరా తెచ్చిస్తా అంటారు. నీరా అంటారు. ఇప్పుడు గుర్తొచ్చింది, ఎందుకోసం అంటే నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు అనమాట. ఇది ఇప్పుడు మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా, నేను ఆయన కలిసి మేము అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళ దగ్గర చేసి పోలీస్ దెబ్బలు కూడా తిన్నాం అనమాట. తెలంగాణ ఉద్యమం జరిగిన మేము లెక్చరర్ల తరఫున మేము కూడా పోయినాం అనమాట. మన శ్రీనివాస్ గౌడ్ గారిని కలిస్తే అప్పుడు మస్తు మాట్లాడుకుంటూ ఇప్పుడు పంతులు అయిపోయినాం అని చెప్పేసి ఇంకా సరదాగా మాట్లాడుతున్నట్టు. సో గౌడ్స్కి తెలుస్తుంది, వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఉంటే ముఖ్యంగా ఏదైతే పత్రికలు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు, నడుస్తూ ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఇది ఇస్తారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే అంబలి తినిపించాలి, అంబలి తినిపించడం, లేదంటే రాగి జావ చేసి ఉల్లిపాయలు తినిపించడం, తర్వాత వెల్లుల్లిపాయ కారం చేసేసి. మా బ్రాహ్మణ సాంప్రదాయంలో ఏంటంటే కనుక వెల్లుల్లిపాయ తినడము మాకు నిషేధం. కానీ ఈ సమయంలో ఏం చేస్తారంటే వాంటెడ్లీ వేడి అన్నము అందులో మంచిగా వెన్నపూస వేసేసి దాని లోపల వెల్లుల్లిపాయ కారం తయారు చేస్తారు. ఎట్లా అంటే వెల్లుల్లిలు ఉంటాయి కదా, వెల్లుల్లిని నూనెలో వేయించి బాగా ఇచ్చేసి అందులోపల కారపొడి వేసి దాన్ని దంచి వెల్లుల్లిపాయ కారం చేయాలి. అందులోపల కొంచెం నువ్వుల పొడి కూడా కలుపుతారు, నువ్వుల పొడి కొంచెం ఉప్పు కలిపేసి అది మంచి కారం ఉంటుంది అనమాట. అది చెప్తేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. సో అది తయారు చేసి అది వేడి అన్నంలో కలుపుకొని గుట్టుకని మింగేయాలి, పండ్లకు తగలకుండా. మా అమ్మ అలా నాకు చేసింది, నాకు జరిగినప్పుడు అది చేసింది. అదొకటి యాంటీబయాటిక్ అనమాట, యాంటీబయాటిక్ రియాక్షన్ అనమాట. సో మన దగ్గరనే ఆ ఔషధ గుణాలు తత్వాలు మన లోపలే ఉన్నాయి. అయితే అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి హడావిడి చేస్తారు. ఎక్కడ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక 5 రోజులు కరెక్ట్గా రెస్ట్ ఇచ్చి ఈ యొక్క వీటిని సరిగ్గా చేస్తే సరిపోతుంది అనేది పెద్దవాళ్ళు చెప్పిన మాట. బట్ హెవీ రియాక్షన్ ఉంటే యూ కెన్ గో విత్ ప్రికాషన్స్ ఆఫ్ డాక్టర్. సో అది డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్స్ కేస్, అది ప్రతి ఒక్కళ్ళ కేసు డిఫరెంట్. కానీ నాకు తెలిసి ఇప్పటి వరకు చాలామందికి మా దగ్గరకు వచ్చారు, నేను చెప్పాను ఏం లేదు, చక్కగా విశ్రాంతి ఇవ్వండి, ఈ వేపాకులన్నీ చుట్టూరుగా పెట్టండి, మంచి గాలి ఆడనివ్వండి, అండ్ ఒంటికి ఒత్తుకునేటువంటి బట్టలు కట్టుకోవద్దు, కేవలం పంచ కట్టుకోవాలి, మంచిగా ఉతికినటువంటి బట్టలు కట్టుకోవాలి, చాలా తెల్లటి బట్టలు ఉతికిన బట్టలు కట్టుకోవాలి, ఎక్కువగా చల్లటి గాలి వచ్చేటట్టు చేయాలి, అంతే, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే కనుక ఈ అమ్మవారు వచ్చినప్పుడు ఏంటంటే కనుక నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ అస్సలు తినకూడదు. వెజిటేరియన్ ఫుడ్స్ నువ్వు ఏమైనా తినాలి కానీ నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ తింటే అది ఇంకా దారుణంగా రియాక్షన్ అవుతుంది. బికాజ్ ఏంటంటే మన శరీరంలో మనం తినేటువంటి ఏదైనా ఆహారము, వెజిటేరియన్ ఆహారము, అది తిన్న తర్వాత డైజెస్టివ్ అయిపోయి తర్వాత అది గ్లూకోజ్ కిందకి ఏరిపోయి తర్వాత ప్రోటీన్స్ కిందకి మారుతుంది. కానీ ఇవి డైరెక్ట్ మనం ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రోటీన్స్ ఇమీడియట్లీ రియాక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. సో ఆ ఇమీడియట్లీ రియాక్షన్ వల్ల ఏం జరుగుతుంది, ఇంకా వ్యాధి పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి నాన్ వెజ్ అస్సలు తీసుకోకూడదు ఈ టైంలో, ఫిష్ కానీ ఏదైనా సరే తీసుకోకూడదు. సో ప్యూర్ వెజ్ తీసుకోవాలి. అందులోపల కూడా ఈ టమాటాసు అవి వదిలేయాలన్నమాట. మంచి ఆకుకూరలు తినడము, ముఖ్యంగా పాల పదార్థాలు, పెరుగు పదార్థాలు తినడము, అంబలి అంటారు, అంబలి చేసుకోవడము, తర్వాత అన్నం ఉడికించినటువంటి జావ ఉంటుంది కదా,
ఇదేంటంటే కనుక అన్నం బాగా వేసి అన్నం ఉడుకుతూ ఉండేటప్పుడు ఆ అన్నం నీళ్ళు ఏవైతే ఉంటుందో దాన్ని జావా అంటారనమాట, నాట్ ఒరాకిల్ జావా, జావా. సో ఆ జావాని ఏం చేస్తారంటే దించుతారు, దాన్ని అంబలు అంటారు నాకు తెలిసి. అది బాగా దించిన తర్వాత ఏంటంటే బాగా మంచి చిన్న చిన్న వెల్లుల్లిపాయలు కట్ చేసేసి అందులోపల కొంచెం ఉప్పు వేసేసి పెరిగేస్తారనమాట. పెరిగేసి కలిపి దాని లోపల కూడా ఒక ఆవకాయ ముద్ద ఇస్తారనమాట దానికి దంచుకోవడానికి. సో అది తింటే మహాబలము టేస్ట్. అది తొందరగా డైజెషన్ అయిపోతుంది. వాళ్ళకి ఆ సమయంలో డైజెస్ట్ కాదు కాబట్టి తొందరగా రాగి జావ అన్నం జావ లేదంటే రాగి జావ తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది, బాగా నిద్రపోతారు. ఆ సమయంలో వాళ్ళని ఏంటంటే చాలా చంటి బిడ్డలాగా కన్నబిడ్డలాగా చూసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలని అయితే కనుక చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ టైం మీద. మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. బికాజ్ ఏంటంటే అప్పుడు వేరెవరు దృష్టి పడనివ్వద్దు. ఆడపిల్లలకైతే అందరూ వచ్చి ఎవరిని చూసి పలకరిస్తామంటే అసలు ఆ ఇంట్లోకి ఎవరిని రానివ్వద్దు. వాస్తవం చెప్పాలంటే అమ్మవారు వస్తే ఎవరిని రానియద్దు, ఇంటికి తలుపులు వేసేయాలి, వేరెవరిని కూడా రానియకూడదు. ఇంటికి వచ్చి పలకరించడాలు ఏమి ఉండవు. ఎందుకు సార్ చేయకూడదు అట్లా, అంతే, ఇవ్వకూడదు. అది కైండ్ ఆఫ్ వైరస్ అనమాట, ఇంకోళ్ళకి ఎవరికొని సోకుతుంది అంటారు. ప్లస్ ఎవరు రాకూడదు, అది సిస్టమ్. అది ఇంట్లో ఉండే వాళ్ళు కూడా పసుపు బట్టలు కట్టుకోవాలి, రెగ్యులర్గా ఇంట్లో ఉప్పు కడుగుతూ ఉండాలి. ఇదేం లేదబ్బా ఇప్పుడు కరోనా వైరస్ అని చెప్పేస్తారు చూడండి, దరిద్రం. ఇలాంటివి మనిషి శరీరానికి ఒకసారి మనిషి శరీరంలో వైరస్లు ఏమైనా ఉంటే రియాక్షన్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. ఓకే, అవి బయటకు వచ్చేటప్పుడు అక్కడ వేపాకు ఉంది అంటే అర్థం ఏంటంటే అది ప్రొటెక్షన్. ఇంకా దాన్ని ఎక్కడికి దాటిని అది అక్కడిని పట్టుకొట్టి చంపేస్తుంది ఆ వైరస్ని. వాళ్ళు పీల్చేటువంటి వాళ్ళు వదిలేటువంటి గాలి కూడా అప్పుడు ఇన్ఫెక్షన్ తోటి సమానం వాళ్ళకి. సో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ తోటి రియాక్ట్ అయిపోతుంటారు. కాబట్టి ఏం లేదు, ఉపశమనం. బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది, సెల్ఫ్గా హీల్ చేసే సిస్టమ్ బాడీకి ఉంది. మనం ఏం చేస్తున్నామంటే బాడీని కొట్టి కొట్టి పని చేస్తున్నాం. సింపుల్. ఇప్పుడు మోడర్న్ మెడికల్ థియరీ ఏంది అనేది డాక్టర్ బిఎం మెక్డెగర్ చెప్పిన మాట, ఇది నా మాటగా చెప్తుంది. సపోజ్ ఇప్పుడు నీకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడికి లెక్కలు చేయడం రావట్లే. నువ్వు నీ స్టూడెంట్కి లెక్కలు చేయడం రాలేదన్నప్పుడు తిట్టో కొట్టో వాడికి లెక్కలు చేయడం నేర్పిస్తావా, లేకపోతే ఇమ్మీడియట్లీ పోరా నన్ను నీకు రావట్లేదు కదా అని క్యాలిక్యులేటర్ ఇచ్చేస్తావా? చెప్పు. నేనైతే తిడతాను. తిట్టో కొట్టో వాడికి సెల్ఫ్గా క్యాలిక్యులేషన్ వేయడం నువ్వు నేర్పిస్తావు. అవును. దానివల్ల వాడికి డిపెండెన్సీ ఉండదు, ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వడు. సో అది మన భారతీయ ఆయుర్వేదిక్ సిస్టమ్. ఈ మోడర్న్ మెడికల్ సిస్టమ్ ఏంటంటే ఏరన్నా నీకు లెక్కలు చేయడం రావట్లేదా, క్యాలిక్యులేటర్ ఇచ్చేస్తా తీసుకో. డిపెండెన్సీ, స్టార్టింగ్ డిపెండెన్సీ. లేదు, కొట్టడమే, ఇంకా ప్రేమగా చెప్పడం కాదు, ఇంకా కొట్టడమే, టాప్ 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 కొట్టడమే. అది అంటే వాస్తవంగా చెప్పాలంటే మోడర్న్ బయో ఇవైతే ఉంటాయో మనం తీసుకునే మెడికేషన్స్ అన్నీ కూడా ఫారిన్ బాడీస్ అని అంటారు. మన లివరు ఫారిన్ బాడీస్ని ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేయదు. సో ఫారిన్ బాడీ దాని మీద అటాక్ చేస్తుంది, లివర్ మీద అటాక్ చేస్తుంది. ఇట్ షుడ్ కంప్లీట్ గో, నాకు అక్కడ ఇది ఉంది, నేను దాన్ని ఇది చేయాలని చెప్పి దాని మీద అటాక్ చేస్తుంది. అవే వీటిని ఏమంటారంటే పెయిన్ కిల్లర్సు, తర్వాత యాంటీబయాటిక్స్, ఇవన్నీ కూడా అవే అనమాట. లివర్ ఏం చేస్తుందంటే క్యాలిక్యులేషన్ వేస్తుంది అనమాట, కొంచెం టైం తీసుకుంటుంది లివర్. మన మోదీ గారి గవర్నమెంట్ లెక్క అనమాట, మెల్లిగా ఏది ఏం చేయాలో మెల్లిగా పోయి కొడతారనమాట. లివర్ అట్లా ఆ పని చేస్తుంది అనమాట. కానీ ఇది అట్లా కాదే, వెళ్ళిపోవాలి అంతే అని చెప్పేసి అని అనేసరికి అది మొత్తం సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్కటి మన బాడీలో ఇంటర్నల్గా ఏంటంటే లివర్ ఏంటంటే చాలా బుద్ధిమంతుడు. ఇప్పుడు ఈ రియాక్షన్ జరిగింది, దీనికి నేను ఇమీడియట్ రియాక్షన్ ఇవ్వనా, మెల్లిగా ఇవ్వనా, నేను కొన్ని సెల్స్ని తయారు చేయాలని కమాండ్ పంపిస్తుంది అనమాట బ్రెయిన్కి. కొన్ని స్టెమ్ సెల్స్ తయారు చేసి అక్కడ పంపియు అని చెప్పి కమాండ్ పంపిస్తుంది. సో ఆ కమాండ్ అంతా జరగడానికి మనిషికి ఏం కావాలంటే రెస్ట్ కావాలి. బికాజ్ నువ్వు కళ్ళు మూసుకొని హాయిగా నువ్వు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు నీ శరీరంలో ఏం జరుగుతుందంటే ఇంటర్నల్గా ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చాలామందికి ఏంటంటే ఏమైనా రోగం వచ్చిన, జ్వరం వచ్చిన డాక్టర్లు ఏమంటారు, మందులు వేసుకోమంటారు, కానీ తర్వాత ఏమంటారు, రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి అంటారు. రెస్ట్ ఇన్ ద మీన్స్ వాట్? నువ్వు ఎప్పుడైతే కనుక నీ బ్రెయిన్కి పని చెప్పకుండా హాయిగా కళ్ళు మూసుకొని పడుకుంటావో నీ బ్రెయిన్ అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంకో పని చేయడానికి స్టార్ట్ చేస్తుంది, శరీరంలో ఎక్కడెక్కడ రుగ్మతులను వెతకడానికి స్టార్ట్ చేస్తుంది. సింపుల్. నీకు ఒక పెద్ద షాప్ ఉంది, సూపర్ మార్కెట్ ఉంది.
సూపర్ మార్కెట్లో 24/7 క్రౌడ్ వస్తూనే ఉంది. 24/7 క్రౌడ్ వస్తూనే ఉంది. ఎక్కడో ఎలక సచ్చింది, అది తీయని చెప్పడానికి నీకు సంబంధించిన వర్కర్స్ ఎవరికి కూడా లేదు, ఎవరికి వాళ్ళకి పనులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఎలక తెచ్చింది, తీయాలంటే ఏం చేయాలి? కొంచెం క్రౌడ్ ఆపేసేయండి అయినా, అరే పోయి అది ఎక్కడుందో ఎత్తుకండిరా అంటే 2-3 ఎత్తుకుతారు, దొరకలే ఇస్తారంటారు. పోయి 10 మందిని పోయి ఎత్తుకండి అంటారు. అప్పుడు 10 మంది పోయి మొత్తం అందరు కలిసి ఎత్తుక్కొని తీసి దాన్ని బయట పడేస్తారు. సో అట్లనే మన బాడీలో కూడా స్టెమ్ సెల్స్ అనేటివి కొన్ని ఉంటాయన్నమాట. వాటికి వర్కౌట్ చేయించాలంటే స్టెమ్ సెల్స్ అని అర్థం ఏంటంటే ఎక్కడిదక్కడికి వెళ్ళిపోయి డ్యామేజ్ అయిన సెల్స్ దగ్గరికి పోయి అవి డైవర్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో అవి క్యారెక్టర్ మార్చేసుకుంటాయి అన్నమాట. నేను ఇప్పుడే క్యారెక్టర్లోకి ఎక్కాను అన్నట్టుగా అవి కూడా వెళ్ళి క్యారెక్టర్లోకి ఎక్కుతాయి అన్నమాట లోపలికి వెళ్ళి. సో ఆ సిస్టమ్, బాడీ సిస్టమ్ అంతా కూడా ఆయుర్వేదంలో క్లియర్గా చెప్పారు. కాబట్టి అమ్మవారు వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఏం గాబరపడొద్దు, చక్కగా అమ్మవారి స్తోత్రాలు చదవండి, పారాయణలు చేయండి, పసుపును మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకోండి, పాలలో పసుపు వేసి తాగించండి, నేను ఇందాక చెప్పినటువంటి అన్ని ఆయుర్వేద పదార్థాలన్నీ కూడా తినిపించండి. అంత ఇంపార్టెన్స్ అవుతే కనుక డాక్టర్ని సంప్రదించండి. బట్ మన విశ్వాసాలు మాత్రం దూరం చేసుకోవద్దు, ఇవి కంపల్సరీ. నిజమండి, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే నాకు మీరు చెప్పేంత వరకు ఇన్ని రీజన్స్ ఉన్నాయన్న విషయం అయితే తెలియదు. ఏదో ప్రాపర్గా నాలెడ్జ్ లేదు, కానీ పైన నాలెడ్జ్ ఏదో. అండ్ చాలామంది గిచ్చేస్తారు, గిచ్చకూడదు. ఇగో నేను గిచ్చుకున్నా, నాకు ఇప్పటిదాకా అట్లనే ఉంటుంది, మరకలు ఉండిపోతాయి, గిచ్చకూడదు, ఓపిక ఉండాలి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ సార్.